జేమ్స్ వెబ్ ఇంత పని చేస్తుంది అనుకోలేదు. అటు సోలార్ సిస్టమ్ బయట గ్రహాల్ని క్లారిటీగా చూడడం నుండి ఇటు బిగ్ బ్యాంగ్ జరిగిన జస్ట్ 500 మిలియన్ సంవత్సరాలకే పుట్టిన గ్యాలక్సీస్ని కనిపెట్టి జేమ్స్ వెబ్ అందరికీ షాక్ ఇచ్చింది. ఈరోజు అలాంటి కొన్ని డిస్కవరీస్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, ఇది సాటర్న్. ఏంటి ఫొటోస్లో చూస్తే మేఘాలతో రింగ్స్తో మామూలుగా ఉంటుంది, ఇక్కడేంటి మెరుస్తుంది అనుకుంటున్నారేమో. దానికి కారణం ఇన్ఫ్రారెడ్ కాంతి. విషయం ఏంటంటే ఇక్కడ రింగ్స్ మాత్రమే మెరుస్తున్నాయి, సాటర్న్ మాత్రం డార్క్ గా కనబడుతుంది కదా. ఏ వస్తువు అయినా కాంతి ద్వారానే కదా మనం చూడగలిగేది. మన విషయంలో సూర్యుడి కాంతి ఇది సాటర్న్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి జేమ్స్ వెబ్ సెన్సార్ మీద పడితేనే మనకి ఫొటోస్ వస్తాయి. బట్ సాటర్న్ మొత్తం సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేయదు. అందులో ఉన్న మీథేన్ జేమ్స్ వెబ్ డిటెక్ట్ చేసే కాంతిని అబ్జార్బ్ చేసుకుని మిగిలిన కాంతుల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక దాని చుట్టూ రింగ్స్లోని ఐస్ పదార్థం ఇన్ఫ్రారెడ్ కాంతిని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో రింగ్స్ ఏమో కాంతివంతంగా, ప్లానెట్ ఏమో కాంతి లేనిదిగా కనబడుతుంది. నంబర్ 2, వెబ్ ఒక వింత కామెట్ ని కనిపెట్టింది. దాని పేరే 238P రీడ్. విషయం ఏంటంటే దీన్ని కామెట్ అనకూడదు, ఎందుకంటే మనకు తెలిసిన అన్ని కామెట్స్ సోలార్ సిస్టమ్ అంచు అయిన ఊట్ క్లౌడ్ నుండి వస్తాయి. కానీ 238P రీడ్ మార్స్ మరియు జూపిటర్ మధ్యలోని ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి వస్తుంది. కామెట్ కూడా ఒక టైప్ ఆఫ్ ఆస్ట్రాయిడే, బట్ అవి పుట్టినప్పుడు గ్రావిటీ చర్యల వల్ల సోలార్ సిస్టమ్ బయటికి తోసివేయబడ్డాయి. సో అందులో మీథేన్, అమోనియా, వాటర్ లాంటి కెమికల్స్ గడ్డగట్టుకుపోయి ఉంటాయి. మళ్ళీ ఏదో గ్రావిటీ చర్య వల్ల సోలార్ సిస్టమ్ లోపలికి వచ్చి సూర్యుడి చుట్టూ ఆర్బిట్ చేస్తాయి. ఈ క్రమంలో సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు గడ్డగట్టిన కెమికల్స్ కరిగి బయటికి ఒక తోకలా కనబడతాయి. కానీ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోని రాళ్లల్లో ఉన్న నీరు సూర్యుడి వేడికి ఎప్పుడో ఆవిరైపోయి ఉండాలి. బట్ 238P రీడ్ నుండి నీటి ఆవిరి బయటికి వస్తున్నట్టు జేమ్స్ వెబ్ కనిపెట్టింది. ఇదే సైంటిస్టులు ఇప్పటికి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. నంబర్ 3, ఇప్పుడు ఎక్సో ప్లానెట్స్ వైపు చూద్దాం. 2016లో భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్-1 సిస్టమ్ ని కనిపెట్టాం. వింత విషయం ఏంటంటే అందులోని 7 గ్రహాలు ఆల్మోస్ట్ భూమి సైజులో ఉంటాయి. ట్రాపిస్ట్-1 స్టార్ ఒక రెడ్ డ్వార్ఫ్ కాబట్టి చిన్నగా ఉంటుంది. సో ఇవన్నీ చాలా దగ్గరగా ఆర్బిట్ చేస్తాయి. థిరియాటికల్ గా చూస్తే ఇందులోని చివరి 5 గ్రహాల్లో నీరు లిక్విడ్ రూపంలో ఉండే అవకాశం ఉంది. సో భూమి బయట జీవం కోసం శోధనలో ఈ సిస్టమ్ ని చేర్చడం జరిగింది. అయితే జేమ్స్ వెబ్ మొదటి 2 ప్లానెట్స్ అయిన ట్రాపిస్ట్-1B మరియు 1Cని చూసినప్పుడు కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వాటి వాతావరణం పల్చగా మారిపోయి టెంపరేచర్స్ 450 డిగ్రీస్ ఫారెన్హీట్ ని చేరుకుంది. టెంపరేచర్స్ ఓకే, బట్ వాతావరణం దట్టంగా లేకపోవడం కొంచెం షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే మన సోలార్ సిస్టంలోని సూర్యుడి శక్తిని తట్టుకొని కూడా వీనస్ దట్టమైన వాతావరణాన్ని మెయింటైన్ చేస్తుంది. మేబీ ట్రాపిస్ట్-1 స్టార్ నుండి వచ్చే సౌర తుఫానులు ప్లస్ ఎక్స్రే మరియు అల్ట్రావైలెట్ రేడియేషన్ ఈ గ్రహాల వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయేమో. నంబర్ 4, మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి జేమ్స్ వెబ్ ని విశ్వంలో ఇంకా లోతుగా చూడమనాలి. భూమికి 330 కాంతి సంవత్సరాల దూరంలో వాస్ప్-18b అనే గ్యాస్ జైంట్ ని కనిపెట్టాం. ఇది జూపిటర్ కంటే 10 రెట్లు పెద్దగా ఉంటుంది. పైగా తన సూర్యుడికి చాలా దగ్గరగా, అంటే 3.1 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో తిరుగుతుంది. మెర్క్యూరీ, సూర్యుడి మధ్య దూరం కంటే ఇది 20 రెట్లు తక్కువ. ఇంత దగ్గరగా ఉండటం వల్ల వాస్ప్-18b టెంపరేచర్స్ ఏకంగా 2700 డిగ్రీస్కి రీచ్ అవుతుంది. ఇంత వేడి వల్ల వాటర్ మాలిక్యూల్స్ ఏమైనా ఉంటే అవి హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడిపోతాయి. సో ఇది వరకు అబ్జర్వేషన్స్ వాస్ప్-18bలో నీటిని కనిపెట్టలేదు. అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది అనేలోపు జేమ్స్ వెబ్ వచ్చి వాస్ప్-18b వాతావరణంలో నీటిని కనిపెట్టింది. నంబర్ 5, ఇవన్నీ ఒక ఎత్తైతే జేమ్స్ వెబ్ ఏకంగా జీవాన్ని కనిపెట్టింది అని 2 సంవత్సరాల నుండి న్యూస్ తెగ వైరల్ అవుతుంది. భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో K2-18b అనే గ్రహం ఒకటుంది. ఇది భూమి కంటే 3 రెట్లు పెద్దగా, 9 రెట్లు ఎక్కువ మాస్ కలిగి ఉంది. ఇది కూడా ఒక స్టార్ హ్యాబిటబుల్ జోన్, అంటే లిక్విడ్ గా ఉండగలిగే దూరంలో ఉంది. అయితే 2015లో కెప్లర్ మిషన్ K2-18bని చూసినప్పుడు దానికి హైడ్రోజన్ తో తయారైన దట్టమైన వాతావరణం మాత్రమే ఉంది అని కనిపెట్టింది. అంటే వీనస్ మరియు జూపిటర్ ని మిక్స్ కొట్టినట్టుగా. సో జీవం ఉండదులే అనుకున్నారు. కానీ జేమ్స్ వెబ్ రిజల్ట్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. K2-18b వాతావరణంలో మీథేన్తో పాటు డైమిథైల్ సల్ఫైడ్ ని కనిపెట్టాం. వీటిని జీవానికి సంకేతాలు, అంటే బయోసిగ్నేచర్స్ అంటారు. ఇవి భూమి వాతావరణంలో కూడా ఉంటాయి. ఆహారం జీర్ణమైనప్పుడు మీథేన్ గ్యాస్ పుడుతుంది. ఇవి శరీరాల నుండి బయటికి వస్తాయి. భూమి మీద ఎన్నో జీవాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మీథేన్ వాతావరణంలో పేరుకుపోతుంది. మరొకటి డైమిథైల్ సల్ఫైడ్. సముద్రాల మీద తేలుతూ ఉండే ఫైటోప్లాంక్టన్ ఈ గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. సో ఈ 2 గ్యాసెస్ ని K2-18bలో అధిక మొత్తంలో గుర్తించేసరికి జీవం ఉంది అని అందరూ అనుకున్నారు.
అయితే ఈ రెండు కెమికల్స్ న్యాచురల్గా పుడతాయి. అంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు పుట్టే పొగల్లో ఇవి ఉంటాయి. మేబీ K218bలో జీవం లేకపోతే ఎక్కువ అగ్నిపర్వతాలు పేలి వాతావరణంలో ఈ గ్యాసెస్ ని డిపాజిట్ చేస్తున్నాయేమో. నంబర్ 6. జేమ్స్ వెబ్ గ్రహాలనే కాదు 3 దూరమైన గ్యాలక్సీస్లో కార్బన్ ఆధారిత ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని కూడా గుర్తించింది. ఇవి పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ PAH అనే ఆర్గానిక్ ఫ్యామిలీకి రిలేటెడ్ గా ఉంటాయి. సాధారణంగా ఇవి భూమి మీద కాలిపోతున్న పదార్థాలు, వాహనాలు వదులుతున్న పొగలో కనిపిస్తుంటాయి. ఇవి జీవం పుట్టడానికి అవసరమైన బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ గా పరిగణించబడతాయి. అంటే జీవం ఉన్న చోట వీటిని గుర్తించొచ్చు. కానీ ఇప్పటి వరకు ఎర్లీ యూనివర్స్ అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత కొద్ది కోట్ల సంవత్సరాల్లోనే ఏర్పడిన గ్యాలక్సీస్లో ఇలాంటి మాలిక్యూల్స్ ఉండే అవకాశం తక్కువ అని భావించేవారు. జేమ్స్ వెబ్ మొదటిసారి ఈ మాలిక్యూల్స్ ని అంత దూరంలోని గ్యాలక్సీస్లో కనుగొనడం వల్ల జీవం ఏర్పడే అవకాశాలు విశ్వంలో చాలా ఎర్లీ స్టేజెస్ లోనే మొదలయ్యాయన్న ఒక ఐడియాని ఇస్తుంది. ఈ డిస్కవరీ వల్ల సైంటిస్టులు ఎర్లీ గెలాక్సీ కెమిస్ట్రీ, స్టార్ ఫార్మేషన్ ప్రాంతాల్లో జీవానికి అవసరమైన కెమికల్స్ ఎలా ఏర్పడ్డాయన్న దానిపై కొత్తగా పరిశోధనలు ప్రారంభించారు. నంబర్ 7. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన శక్తివంతమైన ఇన్ఫ్రారెడ్ విజన్తో విశ్వంలో అత్యంత పురాతనమైన పాపులేషన్ 3 గ్యాలక్సీస్ కనిపెట్టింది. ఇవి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత కేవలం 500 మిలియన్ సంవత్సరాల్లో ఏర్పడ్డాయని భావిస్తున్నారు. విశ్వంలో ఏర్పడిన మొదటి స్టార్స్ కలిసి ఇలాంటి గ్యాలక్సీస్ ఫామ్ అయ్యాయి. ఇవి పూర్తిగా హైడ్రోజన్ మరియు హీలియం వంటి లైటర్ ఎలిమెంట్స్తో మాత్రమే తయారైన స్టార్స్. వీటిని పాపులేషన్ 3 స్టార్స్ అంటారు. వీటి కోర్స్ మరియు సూపర్నోవాస్లో మాత్రమే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా కార్బన్, ఆక్సిజన్, ఐరన్ లాంటి హెవియర్ ఎలిమెంట్స్ పుట్టాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయి అని స్టడీ చేయడం వల్ల గ్యాలక్సీల ఎవల్యూషన్, వాటి స్ట్రక్చర్ ఫార్మేషన్, ఇంకా ఎర్లీ స్టార్ ఫార్మేషన్ పై మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది. అయితే ఇప్పటి వరకు పాపులేషన్ 3 స్టార్స్ ని డైరెక్ట్ గా గమనించడం సాధ్యపడలేదు. కానీ వెబ్ చూపిన ఈ గ్యాలక్సీస్ వాటి ఉనికిని సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎర్లీ యూనివర్స్ లో మ్యాటర్ ఎలా ఆర్గనైజ్ అయింది, మొదటి స్టార్స్ కాంతి ఎలా ఉందో అర్థం చేసుకునే రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుంది. నంబర్ 8. ఈ జేమ్స్ వెబ్ డిస్కవరీ చాలా స్పెషల్. మొదటిసారి 2 వైట్ టైప్ బ్రౌన్ డ్వార్ఫ్స్ ఉన్న బైనరీ సిస్టమ్ ని చూశారు. ఇవి స్టార్స్ లా సొంతంగా కాంతిని పుట్టించలేవు. అలా అని చెప్పి వీటిని ప్లానెట్స్ లా కూడా చూడకూడదు. వీటిని రెండిటి మధ్యలో ఉండే ఫెయిల్డ్ స్టార్స్ అంటారు. అయితే ఇలాంటి బైనరీ బ్రౌన్ డ్వార్ఫ్స్ చాలా రేర్. ఈ వైట్ టైప్ బ్రౌన్ డ్వార్ఫ్స్ 2 విధాలుగా పుట్టి ఉండొచ్చు. ఒకటి, గ్యాస్ కూలిపోయి డైరెక్ట్ గా 2 స్టార్స్ ఫామ్ అవ్వాలి. బట్ మొత్తం గ్యాస్ అయిపోయి స్టార్స్ గా మారే మాస్ ని చేరుకోలేకపోయాయి. 2, ఏదో ఒక సిస్టమ్ నుండి గ్రావిటేషనల్ చర్య ద్వారా బయటికి విసిరివేయబడిన ఒక బ్రౌన్ డ్వార్ఫ్ ఇంకో దాని గ్రావిటీలో చిక్కుకొని ఉండొచ్చు. నంబర్ 9. జేమ్స్ వెబ్ ఒరయన్ నెబులాలో చాలా పెక్యూలియర్ గా ఉన్న కొత్త వస్తువుల్ని గుర్తించింది. వీటిని జంబోస్ అంటే జూపిటర్ మాస్ బైనరీ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇవి అక్షరాల 2 జూపిటర్ సైజ్ గ్రహాలు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతున్నట్టు కనిపించాయి. అద్భుతం ఏమిటంటే వీటికి ఒక స్టార్ అంటూ లేదు. అలా అని చెప్పి రోక్ ప్లానెట్స్ లాంటివే కాదు. ఎందుకంటే రోక్ ప్లానెట్స్ అంటే ఒక స్టార్ గ్రావిటీ నుండి తప్పించుకొని ఒంటరిగా తిరిగి ఉండాలి. అయితే ఇవి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో స్టార్ లేకుండానే ఫామ్ అయ్యాయేమో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.